హే గాయ్స్! అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి కాబట్టికి మేమొచ్చేసి మా ఊరి శివాలయంకైతే స్టార్ట్ అయ్యాం. ఈ మండపం గురించి మనం తర్వాత మాట్లాడదాం, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏంటంటే నాకు అర్థం కాండి, నేను తిరుపతి వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటే శివరాత్రి వచ్చింది. మళ్ళీ శివరాత్రి వీడియో మరీ వారం తర్వాతకి పోస్ట్ చేస్తే బాగోదు కాబట్టికి ఇది పోస్ట్ చేసి దాని తర్వాతకి మళ్ళీ తిరుపతి సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఐ మీన్ రెజ్యూమేనా పాజా? సారీ ఏంటి అది? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. స్టార్టింగ్‌లో మండపం గుర్తుంచుకోమన్నా కదా! అది ఇదే అనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం కూడా అదే రోజొచ్చింది. సో, ఇంక మా ఊర్లో 2 జరుగుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎదుర్కోలు జరిగాయనమాట. దాని తర్వాతకి ఏం జరిగిందో మీరు కూడా మా చూసేయండి. అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి కళ్యాణం చేయాలని మేము వచ్చాం. మీ అభిప్రాయాలు చెప్పండి. అబ్బాయి ఏం చేస్తారు? ఉం? మీ అబ్బాయి ఏం చేస్తారు? మా అబ్బాయి లోక సంచారి, దేశమంతా తిరుగుతాడు. ఎదుర్కోల నుంచి పెళ్లి వరకు చాలా డీటెయిలింగ్‌గా చేశారు. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇద్దరిని కలిపి తీసుకెళ్ళి మండపంలో కూర్చోపెట్టారు. దాని తర్వాతకి మెట్టెలు, పుస్తలు వాటి కోసం మళ్ళీ సెపరేట్‌గా ఊరేగింపు చేశారు. అంటే మనం రియల్ పెళ్లిలో చేసాం కదా! అలా. అంతే ఇంకా వీడియో. బై గాయ్స్.